సాగరరావు గారికి, గౌరవ శాసనసభ్యులు ఎట్మా బొజ్జు గారికి, ఎమ్మెల్యే జిల్లాల సంబంధించిన కలెక్టర్తో పాటు వివిధ మండలాల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ రైతు భరోసా సమావేశానికి చేసినటువంటి రైతు సోదరులందరికీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయ మిత్రులకి అందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. మరో శాసనసభ్యురాలు వచ్చారు. ఈ సమావేశం వ్యవసాయ అభివృద్ధికి, అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు చేస్తూ రాష్ట్రానికి, దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి ప్రోత్సహించడానికి చేసినటువంటి రైతు భరోసా సంబంధించిన కార్యక్రమానికి మీ అందరి సలహాలు, సూచనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం. మాకుగా ఆనాటి కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి నేను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందరూ కలిసి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే రైతు భరోసా చేస్తాం, ఇస్తాం. ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో, అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మాకుగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కానీ, ఇతర మంత్రిమండలి సభ్యులు కానీ మేమందరం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్ తో ఉన్నాం. చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం. మాకుగా మేము ఎటువంటి నిర్ణయం చేయలేదు, చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు. కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి పన్నుల రూపేణా వచ్చేటువంటి ఆదాయం, ఈ డబ్బు నీదే. మేము పంచేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి చెమటోడ్చి పండించిన పంట ద్వారానో లేకపోతే చేసినటువంటి కూలి ద్వారానో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కట్టిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే మేము ఈ రైతు భరోసా సంబంధించి రైతులకి ప్రోత్సహించడానికి అందులో వచ్చి వచ్చిన ఆదాయంతోనే వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.